హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజమండ్రి లోకల్ అబ్బాయిని. ఈరోజు నేను ఇంటికి రాగానే ఈవినింగ్ మా అమ్మ చూస్తే స్వీట్ కార్న్ ఉడకబెట్టిందండి. ఏంటి స్వీట్ కార్న్ ఉడకబెట్టింది ఈరోజు, దీంతో ఏదైనా ఒక కొత్త రెసిపీ ట్రై చేద్దామండి. నేను వంటల మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎలా అయితేనంటే మొక్కజొన్న పొత్తుని కత్తితో కోసాను, నెమ్మదిగా ఉల్లిపాయను కూడా నా పర్సనల్ చాక్ అండి ఇది, మా అమ్మను కూడా వాడినాను. ఎలాగైతే ఉల్లిపాయను కూడా చిన్న చిన్న చాప్స్గా చేసేసాను. దాని మీద గార్నిష్గా అయితే పట్టడం జరిగింది. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను, ఇంకేమైనా అందులో కలపడానికి ఉన్నాయని చూస్తే క్యారెట్ అయితే ఒకటి దొరికిందండి. తర్వాత టమాటా ఒకటి దొరికింది, అది పచ్చిగా ఉంది. పండు టమాటా అయితే బాగుంటుంది కదా అని మళ్ళీ ట్రై చేశాను, కానీ అదే టమాటా ఉందండి. సర్లేండి ఇంక ఏదైతే అదని చెప్పి తీసుకున్నాను. ఇదిగోండి, ఇదైతే ఎప్పుడు ప్రతి దసరాకి కొంటాను నేనండి, ఎప్పుడు వాడను. ఇప్పుడు దీని అవసరం వచ్చిందండి. అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటని ఒకసారి ట్రై చేసాను. ట్రై చేస్తే చాలా కష్టంగానే ఉంది, కానీ వాడికన్నా బాగానే నేనే చెక్కాను అనుకున్నానండి. దాని కొంచెం చాలా డిఫికల్ట్ పని. ఇంకా మరమరాలు అయితే తీసుకొని దాని మీద నెమ్మదిగా జల్లాను. ఇంకా వాటికి సరిపడగా ఉప్పు తీసుకున్నాను. నాకు ఎప్పుడు కూడా ఉప్పు ఎంత వేయాలో కూడా తెలియదండి. కారం అయితే బాగానే వేస్తాను, కారం ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ మసాలా, స్టార్ మసాలా నాకు బాగా ఫేమస్ అండి నా చిన్నప్పటి నుంచి కూడా. నెక్స్ట్ ఇదిగోండి, మన నూడిల్స్లో మిగిలితే అది కూడా ఆర్ఎస్పి ఈ మసాలా తెలుసు కదండి, మీకు కూడా ఉంది, అది కూడా వేసాను. నెయ్యి కూడా వేసాను, అదే బయట మిక్చర్ బండిలో వేస్తారు కదా, అలా ట్రై చేద్దాం కదా అని వేసాను. వేసి ఇంకేం చేస్తాను, బాక్స్ మూత పెట్టి, చేతితో కలపలేదండి, బాక్స్ మూత పెట్టి బాగా ఒక ఊపుతున్నాను. తర్వాత నాకు ఓపెన్ చేస్తే చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అది తిందామని లోపు ఇదిగోండి చూసారు, ఇక్కడ చెత్తగా చేసేసాను. మా అమ్మ వచ్చాక ఏం చేస్తుందా బాబు, ఎగరెత్తి తంతుందా ఒంగోబెట్టి తంతుందా అని భయం వేసింది. కానీ ఇది చూసాక ఎలా తంతే దానిలోనే బాగానే చేసింది కదా, మా అమ్మ కూడా చూపింది, తినేసి